జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు నాయన. నీకు వందనములు. ఈ దినం సజీవులమై నిలిచి నీ మందిరంలో నిన్ను స్తుతించి ఘనపరిచి మమ్మల్ని మీరు ఏర్పరుచుకున్న విధము చూడగా, సృష్టించిన విధము చూడగా, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అన్నారు, నా స్తోత్రం ప్రచురం చేయు నిమిత్తము అన్నారు. యెషయా గ్రంథం 43:7, యెషయా గ్రంథం 43:20. ఈ దినం సజీవమై నీ సన్నిధిలో నిలిచి నిన్ను ఆరాధించే ధన్యత మాకు కలుగజేసినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి, త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు వారి సర్వశక్తి గల నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఏ వార్మ్ వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ యొక్క ఐక్య ఆరాధన గురించి అందరినీ ప్రభువుకు ఆహ్వానిస్తున్నాం. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరి క్షేమం తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి నా యొక్క రక్షణ జీవితంలో దాదాపుగా 27 సంవత్సరాల క్రితము 13/9/1998 ప్రభువైన యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించి నా పాపములు ఒప్పుకొని బాప్తిజం పొందినటువంటి దినమది, నిన్నటి దినమది 13. సో ఆ దినము కలిగిన సంతోషము ఇంత అంత కాదు. అది బైబిల్లో పేతులు భక్తులు చాలా చక్కగా చెప్తాడు. చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందం గలవారమై సంతోషించున్నామని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉంటాయి. ఆంగ్లంలో అయితే ఇట్ ఈస్ అన్ అన్డెస్క్రైబుల్ జాయ్ అనే మాట రాయబడింది. అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. సో వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అవర్ జాయ్ దట్ హౌ మచ్ యూ హ్యావ్. నీకు ఎంత సంతోషం ఉన్నదంటే పాలను, నీళ్లను, బరువును అన్నింటినీ తూకం చేయగలరు, కానీ సంతోషాన్ని తూకం చేయగలరు. అప్పుడు నేను బాప్తిజం తీసుకొని గ్రామంలోనికి ఎంటర్ అయ్యే సమయంలో ఒక వ్యక్తి, నాయ బ్రాహ్మణుడు, అతను అడిగాడు, ఏమయ్యా నువ్వు ఆంజనేయ స్వామి యేసులో పాట పాడుతున్నావు, ఎలా నువ్వు ప్రభువైన యేసు నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తావు అని. వెంటనే నేను స్వతహాగా మొక్కుపోయి ఆ మాట అనగానే నాకు చాలా నొచ్చుకున్నది. కానీ అప్పటి వరకే వాక్యం చదవడం ఆరంభించాను కాబట్టి ప్రభు యొక్క మాటలతో మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగే లూకా 6:22లోని మాట కూడా, మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మేము నిందించి వెలివేసి మీ పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు మీరు ధన్యులు, ఆ దినమందు సంతోషించి గంతులు వేయడనే మాట రాయాలి. సో అలా మరి నేను ఒక్కరిని రక్షించబడడం, నూతన నిబంధన గ్రంథం చక్కగా చదివి తర్వాత బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడము, అక్కడ కుటుంబం అంతని కొరకు ప్రార్థన చేయడం 1 సంవత్సరం. సో నేను రక్షించబడిన తర్వాత 2 సంవత్సరాలకు నా భార్య పాస్టరమ్మ గారు కూడా రక్షించబడడం. అక్కడ ప్రతి బుధవారం ప్రేయర్ డే ఉంటే అందులో కూడా ప్రేయర్ చేయడం. ఇంకా అక్కడ కొండల్లో, గుట్టల్లో, శంషాబాద్ అప్పుడంతా కూడా గుట్టలు ఉండేది, ఇప్పుడంతా ఔటర్ రింగ్ రోడ్ అయింది. ఐ వాజ్ ఇన్ శంషాబాద్ ఫర్ 7 years. అదంతా క్యాంపస్ పక్క నుంచి ఔటర్ రింగ్ రోడ్ పోతూ ఉంది. సో ప్రభు నా ప్రార్థన విని, అనేకుల ప్రార్థన విని, మరి నా కుటుంబం అందరినీ మొట్టమొదటిగా ఒప్పుకోలేదు, కానీ విగ్రహాల గురించి చెప్పినప్పుడు తర్వాత మరి పాస్టరమ్మ గారు కూడా విగ్రహాలు వట్టివి, మట్టివి, అవి నోటితో మాట్లాడలేవు, చేతులతో కాళ్ళతో నడవలేవు, తడవలేవు అని చెప్పినప్పుడు తను కూడా గ్రహించి ప్రభువైన యేసు తన స్వంత రక్షకునిగా అంగీకరించింది. ఆ సమయంలో పిల్లలు కూడా చాలా చిన్నగా ఉన్నారు. వారందరినీ కూడా తీసుకొని బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. సో దేవుడు, నేను కేవలం సాధారణ విశ్వాసిగా ఉంటే ఎక్కడ లోకంలో మళ్ళా కలిసిపోతానే మరి
పరిచర్య కొరకు పిలిచాడు. మరి నిన్నటికి దాదాపుగా నా విశ్వాస ప్రయాణము, పరిచర్య అవన్నీ కూడా దాదాపుగా 27 సంవత్సరాల జీవితము. మరి ఇంకా రక్షింపబడని మా వారు కూడా ఉంటున్నారు. మా తల్లిదండ్రులు కానీ, మా అత్తమ్మ కానీ, మా కుటుంబ సభ్యులు, వారందరి కొరకు కూడా ప్రార్థించండి. నన్ను రక్షించిన ప్రభువుకు మరి నేను ఎంతగానో రుణస్తులను. ప్రతి ఒక్కరికి కూడా ఈ సువార్తను అందించాలని, వారి విగ్రహాలు వారిని రక్షించలేవని, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే వారిని రక్షిస్తాడని వారికి అనుదినం కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రభు నన్ను రక్షించినందుకు ఆ ప్రభుకి ఎంతో స్తోత్రం. బిగ్గరగా చెప్పండి కొట్టి ప్రభు. లేఖన భాగం మనం చదువుకున్నాము. అమెరికా దేశంలోని ఒక సంఘటన నేను జ్ఞాపకం చేసి, మొన్నటి దినం నా 10వ తేదీ మరి అతను చనిపోయిన వరకు కూడా మనకు అంతగా తెలియదు. చార్లీ కిర్క్ అనే ఆ వ్యక్తి ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. అతి భిన్న వయసులో మరి అమెరికా దేశంలో యువత దారి తప్పిపోతూ ఉన్నదని మనందరికీ తెలుసు. అమెరికా జనాభా ఎంత? 36 కోట్లు. మన 2 రాష్ట్రాల జనాభా. ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 22 కోట్ల జనాభా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో 6 కోట్లు, తెలంగాణలో 3.5-4 కోట్లు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, 52 రాష్ట్రాలు, 36 కోట్ల జనాభా. అంత తక్కువ జనాభా, ఎందుకంటే వివాహాలు చేసుకోరు. అయితే ఆ చార్లీ కిర్క్ అనే వ్యక్తి అమెరికాలో ఉన్నటువంటి యువతను దేవుని వైపుకు త్రిప్పాలి. ఎందుకంటే నేను బిల్లీ గ్రామ్ గారు రాసినటువంటి పుస్తకం చదివాను, నా కళ్ళకు కట్టినట్టుగా ఆయన వివరించాడు. చర్చికి ఎవరు వెళ్ళరు, అక్కడ చర్చికి ఎవరు వెళ్ళరు. వృద్ధులు, చేతగానటువంటి వారు వెళ్తుంటారు. యువత అంతా ఎక్కడంటే స్విమ్మింగ్ పూల్, గోల్ఫ్ క్లబ్, రకరకాల క్లబ్లకు, మూవీస్కి వెళ్తూ ఉంటారు. అలాంటి వారి కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడితే ఏం చేశారు? ఒక వ్యక్తి ఆయన సిద్ధాంతం నచ్చక కాల్చిపడేశారు. కానీ అలాంటి చార్లీ కిర్కులు అనేక మందిని దేవుడు లేపగలడు. దేవుని వాక్యంలో యోబు 2:28-9, అపోస్తలుల కార్యాలు 2:17 అనేక మంది వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు. భార్య నిన్నటి దినంన ఆ యొక్క లైవ్లో మాట్లాడుతున్నారు. తను ఏడుస్తూ ఉంటే మేము కూడా ఆ వీడియో చూసి మేము కూడా ఏడ్చాం. వాస్తవ గారు కూడా ఏడ్చారు. చాలామంది ఆ వీడియో ప్లే చేస్తున్నారు. కారణం ఏంటంటే, ఇందాక నేను చెప్పిన రీతిగా అమెరికాలో ఎవరికి వివాహాలు ఉండవు. సింహభాగం, చాలా కొద్ది మంది మాత్రమే, వారు బ్యాప్టిస్టులు కావచ్చు, వారు మెనోనైట్లు కావచ్చు, వారు పెంతెకోస్తులు కావచ్చు, అలాంటి వారు మాత్రమే భార్య పిల్లల కట్టుబడి ఉంటారు. అందుకే పరిచయం చేసినప్పుడు వారు ఏం చేస్తారంటే, ఐ హ్యావ్ ఓన్లీ 1 వైఫ్ అని చెప్తారు. ఎందుకంటే అక్కడ చాలా మంది కదా, దిస్ ఈజ్ మై 2nd వైఫ్, దిస్ ఈజ్ మై 3rd వైఫ్, దిస్ ఈజ్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తూ ఉంటారు. సో అలాంటి సంఘటన అది చూసినప్పుడు నేను కూడా చాలా కలత చెందాను. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడినది అలాంటి వారి రక్తము. ప్రకటన 6:10లో రాయబడ్డది, నాథా సత్యస్వరూపి, మా రక్తం విషయమై ఎందాక నీవు తీర్పు తీర్చలేదు. మంచి అంటే ఎవరికి ఇష్టం. ఈ మధ్యలో కొన్ని వీడియోలు చూస్తున్నా నేను. ఆఫ్రికా దేశంలో చర్చిలో చాలామంది దైవజనుడు వాక్యం చెప్తుంటే ఫోన్లో చూస్తుంటే పాపం ఒక ఆయన చాలా బైబిల్ పట్టుకొచ్చి వారి ఫోన్ తీసుకొని వాళ్ళ బైబిల్ ఇస్తున్నారు. వారిని ఏమనకుండా. సో ప్రపంచ దేశాలన్నీ కూడా యెరూషలేము వైపు, దైవ గ్రంథం వైపే చూస్తూ ఉన్నాయి. కానీ మనవారు మాత్రము ఏం చేస్తున్నారంటే ఆస్ట్రాలజీ అని, న్యూమరాలజీ అని, సంఖ్యాశాస్త్రము, దినములు, జ్యోతిష్యం అవన్నీ కూడా చూస్తున్నారు. ప్రభు రాకడ సమీపమైనది. ఈ దినం వాస్తవంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏంటి అని అంటే, సెప్టెంబర్ 14 ఫీస్ట్ ఆఫ్ ది హోలీ క్రాస్, సిలువ, పరిశుద్ధమైన సిలువ పండుగ. నిజంగా నేను గత కొద్ది దినాల నుంచి ఆలోచన చేస్తూ ఉన్నా. ఒక దైవజనుడు ఒక పుస్తకం రాశాడు, క్రాస్ ఆఫ్ ది క్రైస్ట్. 600 పేజీల కంటే ఎక్కువ పుస్తకము. ప్రపంచంలో ఎవరు అంత పెద్ద పుస్తకం రాయలేదు. ఆయన ఎవరో కాదు, ఈజ్ నన్ అదర్ దాన్ జాన్ R.W. స్టార్ట్.
ప్రపంచంలో శక్తివంతమైనటువంటి వారిలో ఆయన ఒకడు. మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు సిలువను గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? నేను క్రీస్తుతో కూడా సిలువపై పడి ఉన్నాను, ఇక మీదట జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్నటువంటి జీవితము ఎలాంటిదట? ఆయన కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు బహుమానంగా ఇచ్చినటువంటి జీవితం అని అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ 20-21 వచనాలు చదవండి. ఆంగ్లంలో అయితే 19 నుంచి రాయబడ్డది. ఆ 20-21 వచనాలు చదవండి. క్రీస్తుతో కూడా సిలువపై పడి ఉన్నాను, శరీరమందు జీవించుచున్న జీవితము ఎవరిని ప్రేమించాడట? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన. సిలువను గురించి కొంత నేను అంటే యాక్చువల్గా ఫీస్ట్ ఆఫ్ ది హోలీ క్రాస్ లేక హోలీ క్రాస్ డే, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్స్ ఎక్కువగా చదవరు, అంటే బైబిల్ మాత్రమే మీకు తెలిసినటువంటిది. సిలువను గురించి ఒక చిన్న అంటే వృత్తాంతం తెలియజేసి నేను మొదలు పెడతాను. 325 వరకు క్రైస్తవ సంఘము ఎన్నో భయంకరమైనటువంటి శ్రమను అనుభవించింది. ఇన్ని అన్ని కాదు, లక్షల మంది హతసాక్షులు అయిపోయారు. అందులో సంఘ పితరులు కూడా ఉన్నారు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఇగ్నేషియస్ గురించి చెప్పాను, జస్టిన్ మార్టర్ గురించి చెప్పాను, సంఘ పితరులు ఐరేనియస్ గురించి చెప్పాను, అనేక మంది గురించి చెప్పాను. అయితే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి వారిలో రోమేయులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. అప్పుడు ఎవరున్నారయ్యా అంటే గలీరియస్ అనే ఒక రాజు ఉన్నాడు, ఎంపరర్. చాలా సందర్భాలు నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? క్రైస్తవత్వాన్ని నాశనము చేయలేకపోయానే అని బాధపడ్డాడంట రోమా చక్రవర్తి గలీరియస్. రాసుకోండి. ఆయన చనిపోతూ నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడంట. చూడండి, ఆయన తర్వాత గుర్తుపెట్టుకోండి, పేరు రోమా సామ్రాజ్యం చాలా పెద్దది కాబట్టి ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నా అంటే అక్కడ నుంచి సిలువ స్టార్ట్ అయింది. మక్సెంటియస్ అనే ఒక చక్రవర్తి ఆ రోమ్ను పరిపాలించాలని ప్రయత్నం చేసే సమయంలో తూర్పు పశ్చిమలాగా ఒకవైపు మక్సెంటియస్ ఉన్నాడు, మరొకవైపు కాన్స్టంటైన్ ఉన్నాడు. కాన్స్టంటైన్ అనే వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి చరిత్రలో, గుర్తుపెట్టుకోండి. ఆయనే కాన్స్టాంటినోపుల్ అనే పట్టణాన్ని కూడా కట్టించాడు. నైసియా కౌన్సిల్ ఆయనే ఏర్పాటు చేశాడు 325. అయితే ఇప్పుడు ఇద్దరు ఒకరే కావాలి. జాగ్రత్తగా వినండి, సామ్రాజ్యం అంతటికి ఒకరే చక్రవర్తి కావాలి. మక్సెంటియస్ సైన్యం చాలా ఉన్నది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియజేస్తాను. ఎవరైనా ఎప్పుడైనా కాన్స్టాంటైన్ అనే ఆ చక్రవర్తి యొక్క తల్లి పేరు విన్నారా? ఎనిబడి? ఆ పేరు సెయింట్ హెలెనా. నేను విని షాక్ అయిపోయాను. అది ఇద్దరు కూడా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఎవరో ఒకరే కావాలి. మక్సెంటియస్ సైన్యం ఎంతో శక్తివంతమైనటువంటిది, కాన్స్టాంటైన్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నది. మీరు చరిత్రలో చదివితే అప్పుడు కాన్స్టాంటైన్ ఏం చేశాడు తెలుసా? చాలా తెలివిగా, జాగ్రత్తగా వినండి, క్రైస్తవుల దేవుడు సక్సెస్ ఇస్తాడు అని వాళ్ళ తల్లి అప్పటికే క్రైస్తవురాలు బిగ్గరగా చెప్పండి, ప్రభుత్వం భయపరచండి. క్రైస్తవులు అక్కడి నుంచే రోమా ప్రభుత్వం అంతా విస్తరిస్తుంది. తర్వాత అది ఎలాంటి మతం అని అంటే ప్రభుత్వ మతం లాగా అయిపోయింది. ఆ కాన్స్టాంటైన్ వెళ్ళి తల్లికి ప్రార్థన చేయమని కోరుతాడు. ఎంతమంది వినేడు వస్తుంది. అప్పుడు మక్సెంటియస్ అనే ఆ వ్యక్తి సైన్యం 300గా ఉన్నప్పటికీ కూడా కాన్స్టాంటైన్ అక్కడ వెళ్ళే సమయంలో టైగ్రిస్ నది దగ్గర లేవు గెలువు అనే ఒక పదం ఆయన కనిపించిందట, డుడుబే. అప్పుడు ఆయన
యుద్ధానికి వెళ్తుంటే ఏం కనిపించింది తెలుసా? సిలువ కనిపించిందట. బిగ్గరగా చప్పట్లు కొట్టి మరలా ప్రభువు కనిపించింది. ఆ సిలువ వలన ఆయనకు విజయం లభించినందుకు ఆయన ప్రభువైన యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆ దినం నుండి పూర్తిగా రోమా సామ్రాజ్యం అంతా కూడా ఎవరైతే ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఒక నిలువుటంగి, ఒక వెండి నాణెం బహుకరించబడ్డది. ఆ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదలుకొని ప్రైవేట్ ఉద్యోగాల్లో అందరూ కూడా క్రైస్తవులే అక్కడ ఉన్నారు. అంతవరకు కలిగినటువంటి హింసలన్నీ కూడా తప్పిపోయాయి. కేవలం కాన్స్టాంటైన్లు తప్పండి. మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి, బిగ్గరగా. అప్పుడు ఈ సిలువ గురించి ఇది మనం మాట్లాడుతున్నాం కదా. వారి తల్లి ఎవరని చెప్పారు గుర్తుపెట్టుకోండి, సెయింట్ హెలెనా. హెలెనా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆమె ఒరిజినల్ సిలువను వెతుకుతూ యెరూషలేం వెళ్ళిందట. ఆమె చరిత్రలో ఎప్పుడు అంటే 326 కావచ్చు, 27 కావచ్చు, 30 కావచ్చు. ఆమె అక్కడికి వెళ్ళి నిజమైనటువంటి సిలువను కనుగొన్నదట. కనుగొన్న తర్వాత ఈ కాన్స్టాంటైన్ ఏం చేశాడు తెలుసా? మళ్ళా ఆయన వెళ్ళి ఏం చేశాడు? ఎక్కడైతే యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడో, ఎక్కడ వేయబడ్డాడు సిలువ? ఆయన గొల్గొతా అనే ప్రాంతము కపాలవరపడు స్థలంలో అక్కడ దేవాలయం కట్టాడట. బిగ్గరగా చెప్పండి, కొన్ని ప్రభువు అయిపోయాడు. ఆ దినం నుండి చరిత్రలో రకరకాలుగా సిలువను గూర్చి, ఈరోజు సిలువ లేకపోతే మానవులకు రక్షణ లేదు. అందుకే ఆ సిలువలో దేవుని యొక్క ప్రేమ వ్యక్తపరచబడ్డది. దేవుని వాక్యంలో మనం చూసాం కదా, దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎలా? మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించుననే మాట రాయబడింది. సిలువ, క్రాస్ ఈస్ an eternal plan of God. సిలువ అనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక. అక్కడ తర్వాత ఆ పురాతనమైనటువంటి సిలువను కనుగొన్నారట. అక్కడ యేసు ప్రభుతో పాటు ఇంకా ఇద్దరిని కూడా సిలువ వేశారు. ఎవరు వారు? చెప్పండి. దొంగలు. ఎడమవైపు ఒకడు, కుడివైపు. వాళ్ళ పేరు కూడా చెప్తున్నారు కొంతమంది. ప్రభునందు మికిలి ప్రియులారా, నిజంగా ఈరోజు అనేక సందర్భాల్లో నేను తెలియజేశాను. 4వ శతాబ్దం వరకు కూడా క్రిస్టియానిటీకి ఈ సిలువ అనేది సింబల్ లేదు. అనేక సందర్భాల్లో చెప్పాను, మరలా ఇప్పుడు కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. సంఘ మిత్రులందరూ కూడా ఇలా ఆలోచన చేశారట. యేసు వారు నిలువుటంగి వేసుకున్నాడు కాబట్టి క్రైస్తవులకు ఒక నిలువుటంగి సింబల్ ఉండాలని అనుకున్నారట. ఎందువరకు సింబల్ వారు పెట్టుకోలేదంటే, పాత నిబంధన గ్రంథంలో ఏమని రాయబడినది? నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్పండి. పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ, భూమి క్రింద నీళ్ళ అంతే కానీ ఎలాంటి ప్రతిమ, పోత, విగ్రహము ఇప్పటికి కూడా ఇశ్రాయేలీయులకు ఎలాంటి ప్రతిమ ఉండదు. ఎందుకంటే అది విగ్రహారాధన కిందికి వస్తుంది. అందుకే ఏది చేసుకోలేదు. మరొక విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? ఎవరు చూసారా? అప్పుడు ఫోటోలు ఉన్నాయా? ఎప్పుడైతే క్లిప్ అంటారు. కొంతమంది నేను ఆ సంఘారాధనలో మాట్లాడుతుంటే కూడా వెనక నుంచి వీడియో తీసుకుంటున్నాను. వాళ్ళకి అవసరమేమో తీసుకుంటున్నాను. ఫోటో తీసుకోవాలనుకుంటే ఆ వెనక ఉన్న వ్యక్తిని నేను జూమ్ చేసి ఫోటో తీసుకుంటాను. మరి అప్పుడు ఫోటోలు ఎక్కడివి? కెమెరా ఎక్కడివి? కాబట్టి ఎలాంటి ప్రతిమ లేదు. అయితే సంఘ పెద్దలు ఆలోచన చేశారు. సంఘ పితరులు పెద్దలు కాదు. వారు అనుకున్నారు, ఏమనుకున్నారంటే ఒక పావురం పెడదాం అనుకున్నారు. ఎందుకంటే మత్తయి సువార్త 3:16-17 అక్కడ ఏమంటారు? ఇదిగో నా ప్రియకుమారుడు ఏనేది నేను ఆనందించున్నాను. అప్పుడు ఏమని రాయబడినది? ఆకాశం తెరవబడ్డ పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి రావడం చూశారు.
నిలువుటంగి అనుకున్నారు, పావురం అనుకున్నారు, తర్వాత సమాధి అనుకున్నారు, తర్వాత ధోని అనుకున్నారు. చివరికి వారు ఏం ఆలోచన చేశారంటే యేసు ప్రభువు వారు మానవాళి కొరకై, అందరి కొరకై ఆ కలవరి సిలువలో తన ప్రేమ, తన త్యాగాన్ని చూపించాడు. కాబట్టి ఈ సిలువ లేకపోతే మానవులకు రక్షణ లేదు, విలువ లేదు. దేవుడు ఆ సిలువపై మానవుల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇందాక మనం చెప్పుకున్న రీతిగా అని చెప్పి సిలువను ఆ దినం నుండి క్రైస్తవులకు ఒక సింబల్గా వారు ఏర్పాటు చేశారు. ఆ దినం నుండి మనందరికీ తెలుసు, సమాధుల తొట్టులో చనిపోయినప్పుడు ఒక సిలువ పెడతారు, చర్చి కట్టినప్పుడు చర్చి పైన సెలవు పెడతారు. కాన్స్టాంటైన్ యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన సిలువ కనిపించిందట. సిలువ వల్ల విజయం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. కారణం ఏంటి తెలుసా? యోహాను 3:16 మనం చదువుతాం. For God so loved the world that he gave his only begotten son. Whoever believes in him shall not perish but may have an eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసం ప్రతివాడు నశింపగా not to perish హలనా హో బల్కి హమేషా కి జిందగీ పాయే. నిత్య జీవము కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు మానవ స్వరూపిగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆ సిలువలో పౌలు భక్తుడు. ఎవరికైనా ఈ పాట ఎప్పుడైనా విన్నారా? 212వ పాట చూడండి. ఐజాక్ వాట్స్ రాశాడు 800 పాటలు. 212వ పాట చూడండి. ఎవరికైనా వస్తుందా ఈ పాట? ఎప్పుడైనా పాడారా? ఏమా వస్తుందా? చూడండి, నేను పాడడానికి ప్రయత్నం చేస్తాను. 212 నాతో కూడా కలిసి పాడండి. 212 ఒకవేళ కరెక్ట్ లాగా కాకపోవచ్చు కానీ ఐ ట్రై టు. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడనా ఆస్తిన్న స్తంభుగా నెంచి గర్వంబణంగా ద్రోకుదున్ నీ సిల్వగా మోదేవా దేనిన్ ప్రేమింపనీయకు నన్నహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును. శిలము పాద హస్తము సూచించుతో ప్రేమ పదే నడైన గుడెన విశాల ప్రేమ నీగని యొల్లన్ దుర్మార్గులన్న కిరీట వేసుకొండెన ఇప్పు కిరీటములని తలంచుగా చాలు లోకమునే రక్షించిన నయోగ్యమైన నీవియో ఎంతైన యేసు ప్రేమపై నా యావ జీవనేత్రుడు రక్షించబడ్డ నూతన రక్షింపజాలు పొందిన రక్షకుడేసు నిన్సదా రామముతోడ కొల్గు. భక్తుడంటాడు, ఏమంటాడు? నీ సిల్వ దాక ఓ దేవా దేని ప్రేమింపనీయకు. సాధువు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్పాడు. పరలోకంలో ఒకవేళ ఆ సిలువ లేకపోతే నాకు పరలోకమే అక్కర్లేదన్నాడు.
ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఆ సిలువ అనేది దేవుడు ఏర్పరుచుకొని, చాలా మందికి సిలువ అంటే తెలియదు. గ్రామాల్లో మేము ఇంతకుముందు సువార్తకు వెళ్ళే సమయంలో ఇలా చెప్పేవారి, ఎందుకంటే హైందవులకు తెలియదు, లేక ఇతర మతస్థులకు తెలియదు. మన పొరుగు వారికి ఏమని చెప్పేవాళ్ళం అంటే, ఒక నిలువు కర్ర, ఒక అడ్డు కర్ర. అక్కడ ఆయన మానవుల పాపములన్నిటి కొరకై మానవులను ప్రేమించి దేవుని యొక్క ప్రేమ సిలువలో ఆయన కనపరిచాడు, చూపించాడు, చనిపోయాడు, క్షమించాడు, పాప క్షమాపణ, మానవులందరికీ రక్షణ. అందుకే యేసు ప్రభువు వారు స్పష్టంగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ మాట ద్వారా చూద్దాం. ఏమని రాయబడ్డది? దేవుడు లోకమును ఎంత 3:14 అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఆయన సిలువలో వేలాడదీయబడాలి, చంపబడాలి. అవి లేఖనాల సారాంశము. యెషయా గ్రంథము 52:14, యెషయా గ్రంథము 53. అక్కడంతా కూడా ఆయన శ్రమలను గురించి రాయబడినది. ఆ సిలువలో ఆయన ఎంత వికారంగా అవుతున్నాడు. 52:53 ఆయన గురించి రాయబడింది. ఆయన స్వరూపమైన సొగసైనను 129వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఏమని రాయబడినది? ఆయన వీపు నాగటి సాగ వలె దున్నబడిందట. భక్తుడు అక్కడ వర్ణన చేస్తాడు. ఆయన చేతులు, ఆయన కాళ్ళు 22వ కీర్తనలో నీళ్లు పారబోయినట్లు నేను పారబోయబడుచున్నాను అని అంటాడు. 22వ కీర్తనలో నా వస్త్రములు పంచుకోవడానికి ఆయన చీట్లు వేస్తూ ఉన్నాడు. చూడండి, సిలువ ఒకసారి మీకు చూపించాను. ప్రపంచవ్యాప్తంగా ఆ సిలువ ఫేమస్ కావడానికి గల కారణము ఏంటి అని అంటే, చూడండి ఒకసారి మీకు చూపించాను. 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం, 19 మరియు 20 వచనాలు. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడకు యేసు అను పై విలాసము రాయించే శిలువ మీద యేసు శిలువపై పడిన స్థలం పట్టణానికి సమీపమై ఉండెను. అది హెబ్రీ భాషలో ఉన్నది, గ్రీకు భాషలో ఉన్నది, రోమా భాషల్లో వ్రాయబడిన కనుక యూదుల్లో అనేకులు దాన్ని ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పౌలు గారు శిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయపడడం లేదు. ఒకవేళ అలా చేస్తే నాకు లోకమునకు నేను శిలువపై ఉన్నాను అని గలతీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి గలేషియన్స్ చాప్టర్ 6:14, 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వల్ల నాకు లోకములకు నేను. ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చొని ప్రభువును ఆరాధించగలుగుతున్నామంటే ఆ శిలువపై ఆయన చూపించినటువంటి ఆ మహాప్రేమ. అందుకే సాధు సుదర్శన్ గారు ఊరికండి నో క్రాస్ నో క్రౌన్. మనం చదువుకున్నటువంటి ఆ పాట పాడినటువంటి ఆ 212వ పాటలో అక్కడ ఏమని రాయబడినది? ముళ్ళన్ దుర్మార్గులల్లిన కిరీటం మేసుకొండినన్ ఈ భూ కిరీటములన్నీ దానం దూగంగా చాలునే. ఆయన మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అనే మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు రాయబడి. అందువరకై భూమి మీద, భూమి క్రింద, పరలోకంలో అందరికంటే ఆయన నామం బహుగా హెచ్చింపబడి ఉన్నది అని గ్రంథంలో రాయబడి. బిగ్గరగా చెప్పండి.
చప్పరించాలి బిగ్గరగా. ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే ఏమన్నాడు, తన సిలువెత్తుకుని నన్ను వెంబడించాలి. కష్టం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఇప్పుడు కొత్త చట్టాలు కూడా వస్తున్నాయి. ఎవరెవరు ఒరిజినల్ క్రైస్తవులు అని అక్కడ గేట్ దగ్గర ఆగి చెక్ చేస్తే చాలా మంది బైబిల్స్ ఇక్కడే పెట్టిపోతారు, ఎక్కడ మా ఉద్యోగం పోతుందో అని. చూడండి ఒకసారి, బాధపడుద్దని లేదు. ఆ రోజు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట, ప్రభువు చెప్పినటువంటి మాట ఒకే ఒక్క మాట ఏంటి అంటే, ఎవరైతే తమ గురించి ఆలోచన చేసి తమను ప్రేమించుకుంటారో వారికి పరలోక రాజ్యం లేదంట. యోహాను సువార్త 12వ అధ్యాయం 24, 25 వచనాల్లో యేసు ప్రభువు అదే మాట చెప్పాడు. చూడండి, 12, 24, 25 వచనాల్లో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది వడ్డిగానే ఉండు, అది చచ్చినేల విస్తారంగా ఫలించు, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని దానిని కాపాడుకున్న మీతో నిశ్చయంగా. ఒకవేళ ఈ లోకంలో నీవు గొప్పవాడిగా ఉండవచ్చు. దేవుని వాక్యంలో యేసు ప్రభువు చెప్పారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, ఈ లోకంలో ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని నేను పరలోకంలో ఒప్పుకుంటాను. ఎవరైతే ఈ లోకంలో నన్ను తిరస్కరిస్తున్నారో, ఒకసారి చూడండి మత్తయి సువార్తలో ప్రభువు చెప్పినటువంటి ఆ 10వ అధ్యాయంలోని మాటలు మనం చదువుతాం. 10వ అధ్యాయంలో 32వ వచనంలో ప్రభువు ఇలా చెప్పాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను దాని వాణ్ణి. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనన్ను వాణ్ణి పరలోకమందున నా తండ్రి ఎదుట నేను. ఇంకా మనం డెఫినేషన్ ఇచ్చేది ఏముంది అక్కడ? అందుకే ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే మొట్టమొదటిగా నాకు నా భార్యనే ఆటంకంగా ఉంది. అందుకే నేనన్నా నా ప్రభు కావాలని చెప్పాను. తర్వాత ఆయన వచ్చింది, ఒకవేళ ఆమె కొరకు నేను ఆ రోజు ఆగిపోతే, ప్రభు అన్నాడు, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, బోధకుడా నీవు ఎక్కడెళ్తే అక్కడ వస్తానన్నాడు. మత్తయి సువార్త 8:10లో ప్రభు అన్నాడు, నక్కలకు గొర్రెలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు, లేక గుళ్ళు కలవు, మనుష్య కుమారుడికి తలవాల్చుకోవటమైన స్థలము. ఆ వ్యక్తి అన్నాడు, ప్రభా మా తండ్రి చనిపోయాడు, నేను పాతిపెట్టి వస్తాను. ప్రభు అన్నాడు, లెట్ ద డెడ్ బరీ ద డెడ్. మృతులు తమ మృతులను, బ్రతికుడి కూడా చచ్చిపోయిన వారితో సమానం కదా. ఆయన ప్రపంచం కొరకు చనిపోవడానికి, ప్రాణం ఇవ్వడానికి, ఆ త్యాగము, ఆ ప్రేమ, ఆ క్షమాపణ రోమపత్రిక అంతట్లో కూడా మనకు రాయబడి ఉన్నది. మనందరి పక్షంగా మనం ఎక్కవలసినటువంటి సెలవ లేక ఏదైనా కావచ్చు, మనం అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన మన పక్షాన అనుభవించి దేవుని వాక్యంలో రాయబడింది కదా, cursed is the man who hangs on the tree. మ్రాను మీద వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడయ్యాడు. 45వ కీర్తనలో ఆయన అతి సుందరుడు అనే మాట రాయబడింది, దివ్య సుందరుడు అనే మాట రాయబడింది. కానీ ఆయన ముఖం వికారమైపోయినది. పౌలు అందుకే చెప్తాడు, I've been crucified with Christ, no more I, Christ lives in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీద జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్నటువంటి ఈ జీవితము దేవుని కుమారుడు ఆయన నన్ను ప్రేమించి ఈ నా నూతన జీవితం ఇచ్చాడు. నా ధర్మశాస్త్రం వల్ల నేను నీతిమంతునిగా కాలేకపోయాను. ఆయన ఒక కేక పెడుతున్నాడు, రోమా 7:24-25, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణంలో నాకు నా శరీరము ఎవరు విడిపిస్తారు? ఓ ఐ యామ్ ఎ wretched man, that who will rescue me from this body of death.
కేక వేస్తూ ఉన్నాడు. అదే రోమా 7:25 అంటాడు, ఐ థ్యాంక్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆ సిలువ లేకపోతే, సిలువ ఒక అనాది ప్రణాళిక. జీసస్ వాజ్ ఎ కార్పెంటర్. ఆయన కొరకు ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక చిత్రకారుడు ఒక పటం గీశాడట, ఒక ఫోటో కాపీలాగా తయారు చేశాడట. ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు వడ్రంగి కుమారుడు కాబట్టి వడ్రంగి షాప్లో తల్లిదండ్రులకు సహాయకరంగా ఉన్నాడు అంటిల్ 30 years. ఆయన సిలువ ఆయన తయారు చేసుకుంటూ ఉన్నాడట. అక్కడ ఒక పటం ఉన్నది, ఆ వెనుక ఒక స్త్రీ ఉన్నది, బహుశా ఆమె యేసుక్రీస్తు యొక్క తల్లి కావచ్చు. అవన్నీ టూల్స్ అక్కడ ఉన్నవి, జస్ట్ ఇమాజినేషన్ అంతే. ప్రభునందు వెకిలి ప్రియులారా, అపోజినటువంటి పౌలు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సిలువ కాక వేరే వేరే అవన్నీ వాటి ద్వారా రక్షణ ఉన్నది. సిలువ ఒకటే సరిపోదు, సిలువ త్యాగం సరిపోదు. రకరకాల బలులు అర్పించాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి చేసుకోవాలి అని తప్పుడు బోధనలు ఈరోజు కూడా చాలా మంది పాపం తెలియక, కొంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ఎన్ని టెంకాయలు తీసుకురావాలి, ఎన్ని అరటిపండ్లు తీసుకురావాలని అడుగుతూ ఉంటారు. కొంతమంది పాపం తెలియక ఏమేం కావాలి పూజకు, ఏదైనా పూజకు. ఈ సాయంకాలం చరిత్రలో సంఘ మిత్రులందరూ కూడా సాక్షాత్తు పేతురు గారు ఎలా సిలువైపడ్డాడు? తలక్రిందులుగా సిలువైపడ్డాడు. చాలా సందర్భాల్లో నేను తెలియజేశాను. పౌలు గారు హీ వాస్ బిహెడెడ్, ఆయన తల నరికివేయబడ్డది. ఈరోజు మనకు ప్రభు అన్నాడు లూకా సువార్తలో, ఎవరైనా ఒకవేళ నన్ను వెంబడించాలనుకుంటే, ఆయన చెప్పినటువంటి మాట చూడండి, 14వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు ఇలా అన్నాడు, బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నారు. ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములు అక్కజల్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. ఆయన పోతూ శిష్యులకు కూడా మొట్టమొదటి అర్థం కాలేదు, కానీ తర్వాత చాలా స్లోగా ఈ సిలువ ప్రపంచాన్ని మార్చివేసింది. మా వదిన కుమారుడు అంటాడు, బాబాయ్ మీ ఒక చిన్న పుస్తకం ప్రపంచాన్ని కనిపిస్తుంది బాబాయ్, మాకైతే చాలా గ్రంథాలు ఉన్నవి, మీకు మొత్తం కలిపి ఒకటే బైబిల్ బాబాయ్ అని అంటూ ఉంటాడు. ఈ గ్రంథము ప్రపంచ దేశాలన్నింటినీ కూడా చేరుకున్నది. బిగ్గరగా చెప్పబడి ఈ సాయంకాలం మన జీవితాల్లో ఈ సిలువ యొద్దకు వస్తే ఆ గొప్ప రక్షణ మనకు లభిస్తూ ఉన్నది. సిలువ ద్వారానే అపోజినటువంటి పౌలు ఒకే మాట చెప్తాడు. కొరింథీ సంఘములో సమస్యలు కోకొల్లలుగా ఉంటున్నవి, కానీ ఒకే మాట అన్నాడు, నేను సిలువను తప్ప మీ మధ్యలో దేనిని ఎరగకుండును గాక అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, అక్కడ 2వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్నది స్పష్టంగా. 2వ అధ్యాయం 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందురని నిశ్చయించుకుంటుంది. చాలా మందికి సిలువ అంటే కొంతమంది అనుకుంటారు శాపగ్రస్తమైనటువంటిది, చచ్చిపోయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ప్రభు ముందుగానే చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, సూటిగా చెప్పాడు. మనుష్య కుమారుడు శాస్త్రుల చేత ప్రధాన యాజకుల చేత తిరస్కరించబడి సిలువ వేయబడి అనే మాట చెప్పాడు. అపహాసించబడి తిరిగి 3వ దినము లేస్తాడు అంటే వారికి అర్థం కాలేదు.
మానవుల పాపముల కొరకు ఆయన చనిపోయి ఆ శిలువపై ఆయన మనందరి కొరకు విడవబడి ఆ సిలువలో మన గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఏం చేస్తాం? చాలా మంది అనుకుంటారు సిలువ అంటే కేవలం గుడ్ ఫ్రైడే అంటే సిలువ. ఈరోజు ఆ నిలువు అడ్డు కర్ర ఆ సిలువపై ప్రభు మానవుల కొరకు చనిపోయి దేవునికి మానవులకు సమాధానము కలగజేసి పత్రికలన్నింటిలో భక్తులు అక్కడ చెప్తూ ఉన్నారు. వారందరినీ కూడా క్షమించి ఆయన ద్వారా మనందరినీ కూడా కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించాడు. సిలువే ఏకైక మార్గము. దాని గురించి ప్రార్థన చేశారు. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలమైన నేను క్రీస్తు కూడా సెలవుపడి ఉన్నాను. ఇక మీద జీవించేది నేను కాదు, క్రీస్తు ఆయనతో జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవించిన జీవితం ఆయన కుమారులను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి నూతన జీవితం అని అంటున్నాడు. ఆ శిలువ ద్వారా మనందరికీ మీరు కలగజేసిన పాప క్షమాపణ, నూతన జీవితం, రక్షణ, దేవుడితో సమాధానము, నిత్య జీవము, వీటన్నిటినీ మాకు బహుమానంగా దయచేసినందుకు వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.